దూరపు కొండలు నునిపోయినా మన విద్యా వ్యవస్థ కంటే అమెరికా విద్యా వ్యవస్థ వీకా? కేవలం అక్కడ దొరికే సైడ్ ఉద్యోగాల కోసమే మన వాళ్ళెళ్ళి అక్కడ చదువులు, ఉద్యోగాలు అంటున్నారా? ఇది ఎందుకు సందేహం అంటే, వివేక్ రామస్వామి మొన్న ట్రంప్‌కి పోటీ పడి, ఆ తర్వాత డ్రాప్ అయ్యి గవర్నర్ పదవికి సెట్ చేసుకున్నటువంటి వివేక్ రామస్వామి తాజాగా ఒక కీలకమైన ట్వీట్ చేసుకొచ్చారు. అమెరికాలో ఎయిత్ గ్రేడ్ అంటే మన 8వ తరగతి చదువుతున్నటువంటి వాళ్ళలో 75% మందికి కనీసం ప్రొఫెషనల్ మ్యాథ్స్ కూడా రాదు. అట్లాగే చైనాకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి తలుచుకుంటే వాళ్ళు అమెరికన్ విద్యార్థుల కంటే 4 రెట్లు ఎక్కువ నాలెడ్జ్‌తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మ్యాథ్స్ లాంటి వాటిట్లలో యూఎస్ స్టూడెంట్ సీరియస్‌గా ఆలోచించాల్సినటువంటి సందర్భం. K-12 ఎడ్యుకేషన్‌ని సమూలంగా మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ ట్వీట్ చేసుకొచ్చారు. తద్వారా అక్కడ అమెరికన్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఒలింపియాడ్ మొన్ననే వాళ్ళు సాధించారంటే, అందులో సాధించిన వాళ్ళంతా చైనీసును, భారతీయులు. అది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్స్ అందరూ కూడా. 20, 30 సంవత్సరాల పాటు అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు తమ పిల్లల్ని అక్కడ చదివించే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ఇండియాలో చదువుకుని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ చదివి అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్న, ఉపాధి పొందుతూ తమ పిల్లల్ని అక్కడ స్కూళ్ళల్లో చేర్పించి అక్కడ స్కూళ్ళల్లో వాళ్ళ చదువులు చూస్తున్న మన భారతీయ ఎన్ఆర్ఐ మిత్రులు చెప్పాలి, నిజంగా ఎడ్యుకేషన్ ఇక్కడ కరెక్టా, అక్కడ కరెక్టా అన్నది.